అయ్యా కూటమి వచ్చిన తర్వాత కొంతమంది చెప్పినారు, ఈరోజు కూడా నాకు కొంతమంది చెప్తారు, సార్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనాన్ని కొంతమంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సార్ ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళు ఇంకా మన వాళ్ళని ఎక్కించలేదు. సార్ షాపులు, ఫెయిర్ ప్రైస్ షాపులన్నీ కూడా రేషన్ షాపులు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సార్ ఆఫీసర్ దగ్గర పోయినాం సార్, కండువా చూస్తే కూడా విలువ ఇవ్వలేదు సార్. సార్ మేము పలానా చోటుకు పోయినాం, మా మాట పట్టించుకున్నవాడు లేడు సార్. ఇది నిజం, దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. అందుకనే నేను ఈరోజు చెప్తా ఉన్నా, 5 నెలల సమయం ఇచ్చినాను. 5 నెలల సమయంలో ఆ వైపున 5 సంవత్సరాలు కాదు, ఆదోని నియోజకవర్గంలో 10 సంవత్సరాలు సర్వం మేమే అని అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి 5 నెలల సమయం ఇచ్చినాను. చాలు, ఇంకా చాలు. ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నా, ఆదోని నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్లో కానీ, ఏ ఒక్క రేషన్ షాప్లో కానీ, ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ, లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉండడానికి వీల్లేదు. నేను చెబుతా ఉన్నా, చెవులు రెక్కించి వినండి జాగ్రత్తగా. మీకు చెబుతా ఉన్నా, అక్కడున్న ఇంకొకరికి కూడా చెబుతా ఉన్నా, జాగ్రత్తగా వినండి. మంచిగా మర్యాదగా మా కార్యకర్తలకు వదిలిపోండి. కొంతమంది అంటా ఉన్నారు, మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ఇంకోరి దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ముఖ్యమంత్రి దగ్గర లెటర్ నుంచి తెచ్చుకోండి. నేను లెటర్లు తెచ్చుకోము, మేము లెటర్లు తెచ్చుకోము, లెటర్లతో మాకు పని లేదు. నేను చెప్పిందే అంతకంటే పెద్ద లెటరు. ఓన్లీ ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేసే బాధ్యత నాదే. మీరు వెళ్ళండి. ఎక్కడ ఒకే ఒక్క మాట చెప్తాను, ఆదోనిలో హింస చేయొద్దు. హింస చేయడం నాకు ఇష్టం లేదు. కొట్టుకోవడం మీద, గూండాగిరి మీద, రౌడయిజం మీద నాకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు అనుభవించినారు, ఇంకా చాలు. మా కార్యకర్తలకు వదిలిపెట్టి పోండి. 10 సార్లు చెప్పను, నేను ఒకేసారి చెప్తాను. నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే. నేను చెబితే మీనాక్షి నాయుడుతో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే. నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. మనల్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే 25 ఏళ్ళు ఉండదు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఎవరిని కొట్టద్దు, ఎవరిని తిట్టద్దు, ప్రశాంతంగా వెళ్ళి
స్థానాల్లో కూర్చోండి. ఎవరు మిమ్మల్ని పక్కకు తోస్తారో నేను చూసుకుంటా. అయ్యా సమయం ఇవ్వాలి దేనికన్నా సరే. చాలా మంది అంటారు, ఏమయ్యా ఈ మాట మొదటి రోజే చెప్పాలి కదా నువ్వు. ఏమయ్యా పారసారది, నువ్వు మొదటి రోజే చెప్తే మేము ఉతికి ఆరేసి మడత పెట్టి మేము కూర్చునేవాళ్ళం కదా. ఆవేశమే వద్దంట. ఎప్పుడూ కూడా ఆవేశం కంటే ఆలోచన గొప్పది. దేనికైనా సమయం సందర్భం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. గుర్తుందా అని అడుగుతా ఉన్నా మీకు. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే ఆ రకంగా కొట్టో, ఆ రకంగా తిట్టో, ఆ రకంగా తరిమో చేసుకుంటే మనకు చెడ్డ పేరు కాదు, పెద్ద ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల ఆగిన, అందువల్ల ఊరుకున్నా, అందువల్ల పద్ధతిగా మెసులుకోమని చెప్పిన, సమయం ఇచ్చి పక్కకు పోండి అని చెప్పిన. తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సమయం ఇస్తే తప్పు లేదు. సమయం ఇవ్వకుండా కార్యకర్తలను ఆవేశపెడితే, పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడం కష్టమవుతుంది. అందువల్లే నేను మీ బదులు నేను తిట్టించుకున్నా, మీ బదులు నేను నిందపడ్డా. మా ఎమ్మెల్యే టైం తీసుకుంటున్నాడని చెప్పారు, పట్టించుకోలేదన్నారు, కార్యకర్తకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నో చెప్పినా, ఎన్ని మాటలన్నా పడ్డా. ఎందుకంటే